చేస్తే ఆ ప్రైవేట్ హాస్పిటల్స్ వాటిని దాన్ని అంటారు మొదటి దానికి దిక్కులేట కడదానికి కళ్యాణం అని. ముందు ఇక్కడ ఉన్న ఆరోగ్యశ్రీకి దిక్కులేదు కానీ మీకు ఆయుష్మాన్ భారత్ కావాల్సి వచ్చిందని అడుగుతున్నారు అక్కడికి వెళ్ళిన వాళ్ళకి. ఆరోగ్యశ్రీ 3,200 3,500 కోట్లు ఉన్నాయి ఇంతవరకు. మళ్ళీ అది జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టాడు కాబట్టి దానికి పెండింగ్ పెడితే బాలకృష్ణ గారికి బిల్లు ఎలా వచ్చేసారు కనుక్కోండి. ఆయన కూడా హాస్పిటల్ ఉంది కదా, ఆయనకు వచ్చే కదా బిల్లు. పెండింగ్ ఉంటేనే కదా క్లియర్ అయ్యే. ఏ ప్రభుత్వం అయినా వెళ్ళిపోతున్నప్పుడు ఉన్న ఎక్స్చెక్కర్కి 8,000 కోట్లు మీకు ఇచ్చి వెళ్ళారు. 10 కోట్లు 100 కోట్లు కూడా ఇవ్వలేదని చెప్పిన నిర్మల రామకృష్ణ గారికి వెసెస్ 7,000 కోట్లు ఇచ్చిన ఈ ప్రభుత్వంలో ఈ ఆరోగ్యశ్రీ బిల్లును మిగిలిన మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయడానికి మీకు వచ్చిన కష్టం ఏంటి? మరి విజనరీ ప్రభుత్వం కదా. రుషికొండ ప్యాలెస్కి ఈ రోజుకి కూడా కార్యాచరణ లేదు 18 నెలలు బట్టి. సిఏ సమిట్ అయింది కదా, అక్కడ విడిది ఏమైనా ఇవ్వచ్చు కదా. లేదా ఇక్కడ మీరు విజనరీ లీడర్ కదా, ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ ధీటుగా అక్కడ ఒక రుషికొండ ప్యాలెస్ కట్టొచ్చు కదా, పర్యాటక రంగంలో చేయొచ్చు కదా. మిగిలింది పరవశించిపోయి చూసి వచ్చారు కదా మీరు వెళ్ళి. ఏదైనా ప్రజల డబ్బుతో కట్టింది, అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఆలోచిస్తున్నాం. అవునా నిజమా అని ఆశ్చర్యపోతుండ్రట. ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రజలకి ఒత్తులు వెలిగాయి. ఆ దీపం వెలుగు ఎలా ఉంటుందంటే 18వ తారీఖు గవర్నర్ ఇచ్చిన తర్వాత కార్యాచరణ ఉంటుంది. దాని మీద యాక్షన్ ఫ్రంట్ 1 వీక్లోనే ఎట్లో గవర్నర్ ఆఫీస్ నుంచి ప్రతిస్పందన లేకపోయినా, ప్రభుత్వం మీద గవర్నర్ దగ్గర నుంచి ఒత్తిడి లేకపోయినా, కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తి చూస్తూ కూర్చున్నా ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుసన్నలోనే వచ్చిన మెడికల్ కాలేజీలే. ఆయన అగ్రిగేట్ 134.50 లక్షల చొప్పున ఒక్కొక్క మెడికల్ కాలేజీకి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉన్నాయి.